ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది? అది కూడా నా పక్కనే ఉండి మళ్ళీ ఆ ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది? నా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తనకి డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలామంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. అందరికీ నమస్తే, నేను మీ జానవి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అంటే మన ఫోక్ అంటేనే అందరికీ చాలామంది కొంచెం చిన్న చూపు ఉండే, ఇప్పుడు అది సినిమాలలో కూడా మనం ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. మా అందరికీ ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నాను అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకు కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మా కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకోము, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు, ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. నమస్కారం, నేను ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ని. నా పేరు శేఖర్ వైరస్. ఒక 8 years నుంచి నేను ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది. నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కావచ్చు చాలామంది అబ్బాయిలు కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరియాస్ అంటే జాను లిరియాని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు, బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసాను, నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటి అన్ని చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు, మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడనే ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్, అది వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడే రాలేదు కదా. 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్, ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడు ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే తొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, బయట వాళ్ళు. మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ వేపియం అని చెప్పి నాతో చెప్తున్నాను. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. నేను ఇలా ఎంతమంది అవుతుంది, ఎంతమంది మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్ని. అందుకే ఒకటి ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది ఏదన్నా,
ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో. మంచి మంచి జానపదాలు, మంచి మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి మంచి డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. ఈ మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ మీ పిల్లలు కూడా ఉంటారు చాలామంది, ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నాగా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీద తీసుకురాకుండా అదొకటే. ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర చెప్తే గొప్పగా అనుకున్నా, నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగిన వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ తన పేరు శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరఫున, ఫోక్ ఇండస్ట్రీ తరఫున మీరు ఫోక్ ఇండస్ట్రీకి సారీ, క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నా. చాలామంది ఇప్పటివరకు చాలా ట్రోల్స్ చూసామంటే, నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరెవరు ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ మొత్తం ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే ఇవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సన్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్.